హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను జర్నలిస్ట్ శ్రీకాంత్. ప్రస్తుతం మనం సిపిఐ పార్టీ ఆఫీస్లో ఉన్నాము. అయితే ఏదైతే శతాబ్ది ఉత్సవాలు సిపిఐ పార్టీ చేస్తున్నటువంటి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు ఇక్కడ తాగునీటి సాగునీటి ప్రాజెక్టులపై కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు ఆ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, వారి యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పశ్చ పద్మ గారు ఉన్నారు, ఏదైతే సిపిఐ పార్టీ నాయకులు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు? తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించటం ద్వారా సిపిఐ భారతదేశంలో రైతాంగ సమస్యలపై రైతులను సమీకరించటంలో వాటి పరిష్కారానికి ప్రత్యేకమైన సంఘం కావాలి. ఎప్పుడో 1936 ఏప్రిల్ 11వ తారీఖుననే లక్నోలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ యూస్ ఉన్న స్వాతంత్రోద్యమ యోధులందరూ కలిసి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన భూమికగా అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేయటం జరిగింది. అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో రైతులే కాదు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ ఎదుర్కొంటున్న కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నడుం బిగించిన ఏకైక వామపక్ష భావాలు కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ 101వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో రైతాంగ సమస్యల మీద నిరంతరం పోరాడే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో అతి ముఖ్యమైన విషయం సాగునీటి, త్రాగునీటి ప్రాజెక్టుల విషయం. దీనిపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి మా డిమాండ్స్తో కూడినటువంటి పూర్తి స్థాయి రౌండ్ టేబుల్ సమావేశ ఉద్దేశాన్ని మెమోరాండంగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మీ ప్రధాన డిమాండ్లు ఏముండబోతా ఉన్నాయి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా? ముఖ్యంగా మన రాష్ట్రంలో 73 భారీ మధ్య తరహా ప్రాజెక్టులు ఉంటే భారీ నీటి సాగు ప్రాజెక్టులు కేవలం 10 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 24 పూర్తి కావాల్సి ఉంది. 39 మధ్య తరహా ప్రాజెక్టుల విషయంలో కూడా ఇంకా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్య తరహా నీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయటం ద్వారా ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించటం ద్వారా ఆ భూములను సస్యశ్యామలం చేయాల్సినటువంటి అవసరాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పటం మా ఉద్దేశము. అట్లాగే ఐటీసీ కింద ఉన్నటువంటి అనేక బోరుబావులు 27 లక్షల బోరుబావులకు కూడా దాదాపు ఎట్లా నీరు అందించాలి, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో దాదాపు 637 ఎత్తిపోతల పథకాలు ఉంటే ఐటీసీ కింద అందులో 385 పని చేయటం లేదు. వీటన్నింటినీ పని చేయించటానికి ఎక్కువ బడ్జెట్ ఏమీ కాదు. బోరుబావుల కింద కానివ్వండి, వీటి ఎత్తిపోతల కింద కానివ్వండి, వీటిని బాగు చేసి రన్నింగ్లో పెట్టడానికి ఎక్కువ బడ్జెట్ కూడా కాదు. వీటి మీద కూడా దృష్టి పెట్టాలి అని ముఖ్యంగా బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడో 1976వ సంవత్సరంలో జల పంపిణీ జరిగితే మన రాష్ట్రానికి, మహారాష్ట్రకి, అట్లాగే కర్ణాటకకి జరిపినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల నీళ్లు వస్తే ఈ 811 టీఎంసీలను ఆంధ్ర ప్రాంతం ఎంత వాడుతుంది, తెలంగాణ ఎంత వాడుతుంది, వీటన్నింటికి సంబంధించి కూడా మళ్ళీ బ్రిజేష్ 2000 సంవత్సరం వరకే బచావత్ ట్రిబ్యునల్ దానిని తీర్పు ఉంది. 2000 తరువాత కర్ణాటక రాష్ట్రం మాకు అన్యాయం జరిగింది బచావత్ ట్రిబ్యునల్ ద్వారా అని కోర్టుకు వెళితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు 2004లో. అది తీర్పు ఇస్తే అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగింది అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. ఈ పూర్వ రంగంలో రెండవసారి కూడా బ్రిజేష్ కుమార్ గారికి బాధ్యతలు ఇచ్చి
జల పంపిణీ చేయమని అడిగినప్పుడు బచావత్ ట్రిబ్యునల్లో నీటి లభ్యతలో 75% ఆధారంగా పంపిణీ జరిగితే బ్రిజేష్ 65% ఆధారంలో పంపిణీ చేశాడు. మేమేమంటున్నామంటే అవసరమైతే 50% నీటి లభ్యతలో 50% ఆధారంపై కూడా జల పంపిణీ చేయటానికి ఆలోచన జరగాల. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలకి నీటి పంపిణీ, నీటి కేటాయింపులు లేకపోతే దీర్ఘకాలం వాళ్ళు కరువు కాటకాలలో మ్రగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ఈ సందర్భంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చాలా ఆలస్యం జరిగింది. ఇంత ఆలస్యము నష్టం తప్ప లాభం కాదు. వెంటనే ఈ తీర్పు రావాలి. ముఖ్యంగా 2005లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలు కానీ, అట్లాగే నెట్టెంపాడు ఎత్తిపోతలు కానీ, ఎస్ఎల్బీసీకి సంబంధించి కానీ, డిండి ఎత్తిపోతలకు సంబంధించి కానీ, భీమా 1, 2 ఫేజులకు సంబంధించిన ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ ఎత్తిపోతల పథకాలన్నీ కూడా అమలు జరగాలి అంటే ఆచరణలో ఖచ్చితంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో నీటి కేటాయింపులు అవసరమో వీటిని వెంటనే గుర్తించాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వీటికి నీటి కేటాయింపులు చేయాలి. హైదరాబాదు త్రాగునీటికి 30 టీఎంసీల నీళ్లు రావాలి అన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఆధారపడి ఉంది. అందుకోసమే ఈ సందర్భంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు త్వరితగతిన రావాలి. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి వీటన్నింటికీ కూడా ఎత్తిపోతల పథకాలకు జల కేటాయింపులు జరగాల త్వరితగతిన. మూడవది, మన రాష్ట్రంలో ఇప్పుడు ఇటీవల కాలంలో కేసీఆర్ గారు చేసినటువంటి విమర్శలు లేకపోతే ప్రకటనలు ఇవన్నీ కూడా మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. జగన్తో 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకు వినియోగించుకుందామని సంతకాలు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈ రోజున మళ్ళీ ప్రస్తుత గవర్నమెంట్ మాత్రమే తప్పు చేస్తూ ఉంది. 90 టీఎంసీలను పూర్తిగా అమలు చేయటానికి పూనుకోవటం లేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో అని ఇటువంటి మాటలు ఆచరణలో మనం గమనిస్తే ఆయన గారు సంతకం పెట్టిన 299 టీఎంసీలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. అలాంటి ఆధారాలు ఉన్నాయి ఈ రోజున. అందుకోసమే కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు 555 టీఎంసీలు అవసరము అనే డిమాండ్ ఈరోజు లేవనెత్తబడింది. వీటన్నింటిని కూడా పరిశీలించాలి అని. రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఈ సమావేశంలో విఠలరావు గారు, ఒక రిటైర్డ్ ఇంజనీర్, ఒక ప్రతిపాదన చేశారు. అదేమంటే తక్కువ ఖర్చుతో ప్రాణహిత తుమ్మడిహెట్టి నుంచే నీటిని తీసుకొని ఎల్లంపల్లికి కలపొచ్చు. అందులో ఇప్పటి వరకు 148, 150 ఎఫ్ఆర్ఎల్ దగ్గర జరుగుతున్న చర్చ, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక భాగమైతే విఠలరావు గారు 138 ఎఫ్ఆర్ఎల్ దగ్గర ఒక ఆనకట్ట కట్టి 11 మీటర్ల ఎత్తు లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి మైలారం కాలువ 71 కిలోమీటర్ల కాలువ తవ్వి ఉంది. ఆ కాలువ ద్వారా ఎల్లంపల్లికి నీరు వెయ్యొచ్చు. దీని ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పంట కాలువలకు నీళ్లు తెచ్చుకుని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది తక్కువ ఖర్చులో అనే ఒక ప్రతిపాదన పెట్టారు. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని నేను కోరుతూ, మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి, ఐటీసీ ఎత్తిపోతలకు సంబంధించి, బోరు బావుల కింద ఉన్న 27 లక్షల బావులన్నింటినీ పునరుద్ధరించటం ద్వారా, చెరువులను పునరుద్ధరించటం ద్వారా మైనర్ ఇరిగేషన్ అట్లాగే మధ్య తరహా ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తూనే భారీ సాగునీటి ప్రాజెక్టులపై కూడా చాలా నిఖరమైన ఆలోచన చేయటం ద్వారా పూర్తి చేయాలి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయటానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ ఈ డిమాండ్లన్నింటినీ, ఈ ప్రతిపాదనలన్నింటినీ, ఈ సూచనలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంచుతున్నాం. మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ పైన జరుగుతాయి, నీళ్ళ విషయం వచ్చింది కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ని అటు బాంబులతో మొత్తం కూల్చేశారు. సో నీళ్ళు కూడా ఎక్కడ పాలమూరికి కావచ్చు, అటు సంబంధించినటువంటి
ప్రాంతాలకు నీళ్లు అందివ్వడం లేదని కూడా అటు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి. దీనిపైన సిపిఐ పార్టీ కావచ్చు, అటు రైతు సంఘాల ద్వారా మీ స్టాండ్ ఎటువైపు ఉంటుంది? ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా, అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 5 జిల్లాల నుంచి ఇక్కడ రైతు సంఘం నాయకులు ఇక్కడ అందరం రావడం జరిగింది. అయితే భారీ ప్రాజెక్టుల మీదనే డైవర్ట్ చేసింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ప్రజలని అదేవిధంగా రూరల్గా ఉన్న నాయకులని, కొంచెం అవగాహన లేని నాయకులందరినీ కూడా మేడిగడ్డ, కాళేశ్వరం చుట్టూ తిప్పే ప్రయత్నం జరుగుతుంది. అంటే పెద్ద ప్రాజెక్టులు కేవలం ఏటీఎం లాగా మారినాయి. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నాం. రైతులకు కావాల్సింది ముఖ్యంగా తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల విధానం ద్వారా రైతులు బావుల ద్వారా, చెరువుల ద్వారా సాగునీరు, తాగునీరు కానీ వాడుకునే పరిస్థితులు ఉండేవి. కానీ ప్రాజెక్టుల పేరున అది ఒకప్పుడు పంచవర్ష ప్రణాళికలు ఉండే, బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఉండే, వాటిని ఒక టైం బేస్లో, టైం బౌండ్లో నిర్మించారు. ఇప్పుడు మనం నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ చూస్తున్నాం మనం. కానీ ఇప్పుడు కేవలం ఇప్పుడు మనం ఈ కాళేశ్వరం అంతకుముందు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అది, దాని ఉద్దేశం కూడా నెరవేరక ముందుకే ప్రభుత్వాలు మారినాయి, తెలంగాణ ఉద్యమం ద్వారా మారినాయి. కాబట్టి కాళేశ్వరం ఒకటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది, మేడిగడ్డ అనేది ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. అది కూలిందా కూల్లేదా అనేది చాలా మటుకి ఎవరికి తెలియదు. అందులో ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని చెక్ డ్యామ్లు ఉన్నాయి. అసలు నిజానికి చెప్పాలంటే ఎస్ఎల్బీసీ నుంచి న్యాచురల్ గ్రావిటీ ద్వారానే నీటిపారుదల అనేది జరుగుతుంది. ఎందుకంటే గత 14 నుంచి 15 సంవత్సరాల్లో వర్షపాతం అనేది చాలా పెరిగింది. సో దానివల్ల ఏంటంటే జనరల్గా కాలువల ద్వారానే ఇప్పుడు జరుగుతుంది. సో ఈ చిన్న చిన్న చెరువులను ఇప్పుడు షామీర్పేట ఇక్కడ సిటీకి ఇప్పుడే మొన్ననే రీసెంట్గా ఏర్పడిన 300వ డివిజన్ జిహెచ్ఎంసీలోకి తీసుకున్న దాంట్లోనే చెరువు ఉంది, షామీర్పేట చెరువు. అక్కడి నుంచి సిటీకి వాటర్ రావడానికి ఇప్పుడున్న అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ నుంచి కాళేశ్వరంగా మారిన ప్రాజెక్టును షామీర్పేట చెరువు నింపి ఆ పక్కనే ఉన్న కేశపురం విలేజ్కి 10 TMC వాటర్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కింద సిటీకి తాగునీటి కోసం వాడుకోవడానికి ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతుంది. అట్లాంటి మీద దృష్టి తగ్గించేసి కేవలం మేడిగడ్డ చుట్టే తిప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చిన్న కాలువలు, కుంటలు కానీ, చిన్న ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు చెప్పారు మేడం 74 ప్రాజెక్టులు ఉన్నాయి, వాటన్నిటి మీద డైవర్షన్ తిప్పేసి బడ్జెట్ను కూడా ఒక్క దగ్గర కేంద్రీకరించకుండా చిన్న వాటి మీద కూడా కేటాయించి అటు దిశగా కార్యాచరణ రూపొందించాలనేది మా డిమాండ్. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సిపిఐ పార్టీది కావచ్చు, ఇటు రైతు సంఘాలది కావచ్చు, ఈ నీళ్ళ అంశం పైన మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అదే దాంట్లో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఇప్పుడు కేవలం 5 జిల్లాల నాయకత్వంతో ఏర్పాటు చేయడం జరిగింది. మాకున్న 33 జిల్లాల్లో కూడా రైతాంగం నాయకత్వం తెలంగాణ ఇప్పుడు ఇది ఆల్ ఇండియా కిసాన్ సభ అనుబంధ సంఘంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఇప్పుడు ఇది ఉంది. మాకు 33 జిల్లాలలో నాయకత్వం ఉంది. రైతాంగం దగ్గరికి వెళ్తున్నాం, సభ్యత్వాల ద్వారా వాళ్ళని ఇన్వాల్వ్ చేయదలుచుకున్నాం. వాళ్ళని రైతులతో మమేకమై వాళ్ళకి ఇలాంటి అంటే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మేము ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.